హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తానండి. ఈ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి. ముందుగా ఒక కప్లోకి 2 స్పూన్స్ వాటర్ యాడ్ చేసుకోండి. అందులోకి 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. మేము కారంలోనే పసుపు వేసి ఆడించుకుంటాం కాబట్టి మేము పసుపు వేయట్లేదు. మీరు పసుపు యాడ్ చేసుకోండి. నేను రైస్ 4 మెంబర్స్కి సరిపడగా తీసుకుంటున్నానండి, అందుకే 5 ఎగ్స్ తీసుకున్నాను. మీరు క్వాంటిటీ బట్టి ఎగ్స్ తీసుకోండి. ఎగ్స్ని ఈ విధంగా బ్రేక్ చేసుకొని దీన్ని బాగా బీట్ చేసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయిని పెట్టుకోండి. అందులోకి ఆయిల్ వేసుకొని మనం బీట్ చేసి పెట్టుకున్న ఎగ్ని వేసేయాలండి. ఒక 2-3 మినిట్స్ అలా ఉంచి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలండి. అడుగు అంటనివ్వకుండా ఒకసారి కలుపుకున్న తర్వాత మరొక 3 నిమిషాల పాటు అలా వదిలేసేయండి. దీనిని బాగా వేగనివ్వాలండి. ఒక 5 మినిట్స్ పడుతుంది అంతే. మంటను లో ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒకసారి బాగా వేయించుకోండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయ ముక్కలు, 6 పచ్చిమిర్చి తీసుకొని కడాయిలో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని వీటిని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయ ముక్కలు త్వరగా కుక్ అవ్వాలి అంటే ఇందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. వీటిని ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోండి. చూసారు కదా, ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్స్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని వీటన్నిటిని ఒకసారి బాగా కలుపుకోవాలండి. దీని అంతటిని ఒకసారి బాగా కలుపుకొని మనం బాయిల్ చేసి పెట్టుకున్న రైస్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ని కూడా ఇందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దీని మొత్తాన్ని ఒకసారి బాగా కలుపుకోండి. మొత్తం అంతా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోండి. కొంచెం కొత్తిమీరని వేసుకోవాలి. కొత్తిమీర వేసుకున్న తర్వాత మొత్తం అంతటినీ ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఈ విధంగా మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. చూసారు కదండి, ఎగ్ రైస్ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్కి చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.